సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలామందికి సొంత ఇంటి కళ అనేది నెరవేరటం లేదని బాధపడుతూ ఉంటారు. ఎంతోమందికి డబ్బులు ఉంటాయి, భూమి ఉంటుంది, అన్నీ ఉన్నా సరే ఆ యోగము అనేది కలగకపోవడం అనేది చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటామండి. అలాంటి వారి కోసం చాలా చక్కటి మంత్రము ఉందండి. ఈ మంత్రాన్ని రోజు 41 రోజులు మనము 108 సార్లు చెప్పడం చదివితే తప్పకుండా మనకి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుందండి. ఆ మంత్రము తెలియజేసే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో మనందరము కూడా విందామండి. అంటే అమ్మవారి తెలియజెప్పే ఆ మంత్రాన్ని మనము తెలుసుకుందాము. చాలామందికి ముందుగా సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుందండి. అసలు సొంత ఇంట్లు అనేది అసలు అదొక రకమైన అనుభూతి చాలామంది జీవితాల్లో మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాము. మనకు ఒక ఏదున్నా లేకపోయినా సొంత ఇల్లు అనేది ఉంటే మనము ఎలాగైనా జీవించేయచ్చు అని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటాము. కాబట్టి సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలామంది అపార్ట్మెంట్లని, స్థలాలని, ఇళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళకి చివరి దాకా, చేతి దాకా వచ్చి కూడా వాళ్ళు కొనలేని స్థితిలోకి వెళ్ళిపోయే వాళ్ళని మనము చాలామందిని కూడా చూస్తూ ఉంటామండి. అయితే సొంత ఇల్లు అనేది కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కొంతమందికి భూములు ఉంటాయి. ఆ భూముల్లో ఇల్లు కట్టుకుందామని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బులు చేతి నిండా ఉంటాయి. కాకపోతే ఎవరో ఒకరు చనిపోవడమో లేదా ఏదో ఒకటి కలిసి రాకపోవడమో, ఏదో సడన్గా వాళ్ళు అనుకున్న టైంకి ఏదో ఒకటి జరగటం, విపత్తు రావటం, ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి భూమి ఉన్నా కూడా డబ్బులు లేని స్థితిలో, కట్టలేని స్థితిలో కొంతమంది ఉంటూ ఉంటారు. ఇలాగా రకరకాల సమస్యలతో చాలామంది సొంత ఇల్లు అనేది కట్టుకోలేక బాధపడుతూ ఉన్న వారికి చాలా చక్కటి పవర్ఫుల్ అయిన మంత్రాన్ని ఈరోజు వారాహి అమ్మవారు మనకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి. అయితే ఈ మంత్రాన్ని మీరు త్రికరణ శుద్ధిగా ముందు నమ్మాలి. మనకి నమ్మకమే చాలా వరకు మనకి 100% రిజల్ట్స్ ఇస్తుందండి. నమ్మకంతో 41 రోజులు, ఆడవాళ్ళైతే ఆ రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా మీరు ఈ మంత్రాన్ని చదవండి. రోజుకు 108 సార్లు చెప్పున మనం ఈ మంత్రాన్ని కనుక చదివితే తప్పకుండా మనకి 41 రోజుల తర్వాత ఇంటి యోగము అనేది కలుగుతుంది. మరి ఆ మంత్రము ఏమిటో మనం ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తానండి. ఇది రాసుకోవటం కానీ లేదా గుర్తుపెట్టుకోవటం కానీ చేసి మీరు రాసినా, చదివినా, విన్నా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. కాబట్టి ఈ చక్కటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఓం క్షేత్రజ్ఞాయాయ నమః, ఓం క్షేత్రజ్ఞాయ నమః, ఓం క్షేత్రజ్ఞాయ నమః అనే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము కూడా భక్తి శ్రద్ధలతో ఇంట్లో చేతనైనంత పూజ అనేది చేసుకుని దీపం పెట్టుకున్న తర్వాత మీ కోరికని, మీ సంకల్పాన్ని, మీ ఇంటి కోరిక తీరాలి అని చెప్పి మీరు చెప్పుకొని ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా చదవండి. ఇలాగ మీరు చేస్తే మీకు చాలామంది ఇల్లు కట్టుకునే స్థితి వరకు వచ్చేస్తారు. కాకపోతే వాళ్ళకి పనులు అవ్వటం లేదని, మధ్య మధ్యలో ఆగిపోతున్నాయని, ఇలా రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేసి అతి శీఘ్రంగా మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు ఇల్లు కట్టుకునే స్థితి అనేది మీకు ఏర్పడుతుందండి. ఒక్కసారి ఈ విధంగా ఈ మంత్రాన్ని జపిస్తూ ప్రయత్నించి చూడండి. వారాహి అమ్మవారి మీద నమ్మకంతో ప్రయత్నించండి. అమ్మవారు మనకి ఈరోజు తెలియజేశారు అంటే తప్పకుండా మీ జీవితంలో ఇంటి యోగము అనేది మీకు కలగబోతుంది అనేది శుభసూచకం అండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.